మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, మా రక్షకుడా యేసయ్యా స్వాగతం. మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, అభిషిక్తుడా యేసయ్యా స్వాగతం. బెత్లెహేములో జన్మించిన ఇమ్మానుయేలు దేవ స్వాగతం. మరియ తల్లి గర్భాన అవతరించిన దైవతనయుడా స్వాగతం. మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, మా రక్షకుడా యేసయ్యా స్వాగతం. మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, అభిషిక్తుడా యేసయ్యా స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, మచిలీపట్నం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కార్య ప్రభాకర్ రాజు, ప్రమీళ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు రాబోవు కాలమంతా దేవుడు తోడుండాలని, ఫ్రాన్సిస్ మనోజ్కు మంచి ఉద్యోగం దయచేయమని, మేరీ ప్రత్యూష చైతన్య దంపతులకు గర్భఫలం మరియు మంచి భవిష్యత్తు దయచేయమని, బంధుమిత్రుల కుటుంబాలను దేవుడు దీవించాలని మరియు కీర్తిశేషులు కార్య ఫ్రాన్సిస్ మర్యాదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, రెడ్డిపాలెం, మొగిలిచెర్ల విచారణ, ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు ఏరువ చల్మారెడ్డి, శౌరీలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అమెరికా, చికాగో నుండి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుముల జయాకర్, శైలజ, సంజన కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, కొయ్యలగూడెం విచారణ, సాత్విక సంహితలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, ఒంగోలు విచారణ, కంచెర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, 2026 సంవత్సరం అంతా కాచి కాపాడాలని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక, ప్రేమ్ సాగర్లకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, మహారాణిపేట విచారణ, స్వర్ణపూడి అంతోని, మీనాకుమారి, జ్ఞానప్రకాష్, బేతా జశ్వంత్ కుమార్, సునీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈరేడ్ల ఆరోగ్యరెడ్డి గారికి మరియు కుటుంబ సభ్యులకు క్రొత్త సంవత్సరంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు కలగాలని దేవుడు చేసిన మేలులకు దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ ఆలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన
మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీరు మొదటి నుండి విన్న దేవుని సందేశమును మీ హృదయంలో ఉంచుకొనుట మీరు మరవవద్దు. ఈ సందేశము మీ హృదయములందు సదా నిలిచి ఉన్నచో మీరు ఎల్లప్పుడూ తండ్రి కుమారుల ఐక్యములో ఉందురు. ఇదియే దేవుడు చేసిన వాగ్దానము, అది నిత్య జీవము. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనందరికీ దేవుడు ప్రసాదిస్తున్నాడు. దానిని స్వీకరించడానికి మనమందరము కూడా మన హృదయాలను, ముఖ్యంగా కఠినమైన హృదయాలను ప్రభువునకు సమర్పించి తన కరుణతో నింపమని, మనలో ఉన్న సమస్త పాపాలను తన స్థిరమైన ప్రేమతో తుడిచివేసి, దోషాలను కడిగివేసి, మన పాపాలన్నీ కూడా మన్నించి, మనలో నూతన హృదయాన్ని సృష్టించి, ఆ నూతన మనస్తత్వాన్ని నిర్మలమైన హృదయంలో ఉంచమని, ఆ ప్రభు సన్నిధిలోనే ఎల్లప్పుడూ మనము ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉండేటట్లు ఆ పవిత్రాత్మను మన హృదయంలోకి పంపమని ప్రార్థించాలి. అదేలాగున ఆయన చిత్తానుసారము ఆయన మార్గంలో జీవిస్తూ ఆ ప్రభుని మహిమపరిచే భాగ్యాన్ని మనకు దయచేస్తూ, ప్రేమించే, క్షమించే, శాంతి కలిగి ఉన్న హృదయాన్ని మనకు ఈ పూజా బలి ద్వారా సమర్పించమని వేడుకుంటూ, పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి ఇప్పుడు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనస్సులను నిత్యకాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయములను నీ ప్రేమాగ్నితో ప్రజ్వలింపచేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్పష్టముగా తెలుసుకొని అతని రక్షణ ఫలమును పొందగలిగినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనం నుండి 28వ వచనం వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులు ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు. ఇదే ఆయన మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము.
మిమ్ము మోసగింపనెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్ని బిడ్డలారా ఆయన యందే నిలిచి ఉండుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేల అంచుల వరకు గల నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనును. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము. ఆనందనాదము చేయుచు ఆయనకు కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికే జీవమైనది. ఓ ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికే జీవమైనది. ఆ వాక్యం భూమిని చేరి భూలోకంలో ప్రేమగా మారి ప్రేమలోకం జ్యోతిగా వెలిగి మనుజాలినే రక్షించెను. ఆ వాక్యం భూమిని చేరి భూలోకంలో ప్రేమగా మారి ప్రేమలోక జ్యోతిగా వెలిగి మనుజాలినే రక్షించెను. ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికి జీవమైనది. పరిపూర్ణమైన వాక్యం, పరవశించు సత్యం. పరిపూర్ణమైన వాక్యం, పరవశించు సత్యం. ప్రభుని వాక్యమే మాలో జ్యోతి అయి, ప్రభుని వాక్యమే మాలో జ్యోతి అయి, చీకటిని బాపెను, వెలుగును నింపెను. చీకటిని బాపెను, వెలుగును నింపెను. ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికి జీవమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనాలు 19 నుంచి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లైన నీవు ఎవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు అని, నిన్ను గురించి నీవు ఏమనుకొనుచున్నావు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తు పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మమును ఇస్తున్నావని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మమునిస్తున్నాను, కానీ మీ మధ్యన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మమిస్తున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రతి మనిషి కూడా తాను చేయు పనులను, తనను గురించి ఇతరులు అంగీకరించాలి, మెచ్చుకొనాలి, ప్రశంసించాలని కోరుకుంటూ ఉంటారు. దీనిని సాధించటానికి వాళ్ళు నీతి నిజాయితీని కూడా ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు మనము నేటి సమాజంలో చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సమస్యల నుండి బయటపడలేకపోతున్నారు. నీతి నిజాయితీ వినయాలతో చేసే ప్రతి పని కూడా అది గొప్పగా అనిపిస్తుంది. అందుకే వినయముతో సేవ చేయాలి. ఎవరికీ తెలియకుండా మంచి పనులను చేస్తూ ఎవరి ప్రశంసలను ఆశించకుండా సహాయం కానీ సేవ కానీ చేస్తూ ఉంటే అవి దేవుని దృష్టిలో గొప్పవిగా పరిగణించబడతాయి. ప్రేమతో నిజాయితీతో వినయంతో చేసిన పనులు శాశ్వత ఫలితాలను ఆ మనిషి జీవితంలో ఫలింపచేస్తాయి, ఇస్తాయి. మనిషి పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా జీవిత పరమార్థం కోసము మరియు ప్రభువుని మహిమపరిచే విధంగా క్రియలు చేయాలి. అవే ఆనందాన్ని, తృప్తిని ప్రసాదిస్తాయి. ఇలాంటివే బాప్తిస్మ యోహాను తన జీవితంలో చేసి చూపి ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయన ఈ భూలోకానికి వచ్చింది ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధము చేయడానికి. అందుకే ఆయన ఆ ప్రభువుని ఇతరులకు చూపిస్తూ వస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువా, నీవు ఏలియావా, ప్రవక్తవా అని అడిగినప్పుడు ఆయన నీతిగా నిజాయితీగా సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన ఇలాంటి ప్రలోభాలకు లోను కాలేదు. తాను ఏమిటో, తన రాక ఏమిటో, ఆయనకు అప్పగించబడిన బాధ్యత ఏమిటో వాటన్నిటినీ ఆయన స్పష్టంగా తెలుసుకొని దాని ప్రకారమే జీవించడం ప్రారంభించారు. ఆయన జీవిత విధానము,
ఆయన బోధన మరియు ఆయన ప్రజలను మారు మనసు పొందుడు అని బోధ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇతనే క్రీస్తేమో అని ప్రజలు భావించి ఆ విధంగా సంబోధించబోయారు. కానీ ఆయన నేను క్రీస్తును కాదు అని క్రీస్తు ప్రభు యొక్క ఘనతను, వైభవమును, కీర్తిని ఆయన తన మాటల ద్వారా, క్రియల ద్వారా వెలిబుచ్చి ఈ విధంగా సమాధానమిస్తున్నారు. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన హెచ్చించబడవలెను, నేను తగ్గించబడవలెను అని ఆయన మీ మధ్యలో ఉన్నారు అని ఆ క్రీస్తు ప్రభు గురించి తెలియజేస్తూ, క్రీస్తు ప్రభుని ఆయన అంగీకరించడమే కాదు, కనుగొనడమే కాదు, ఆయన ఇతరులకు క్రీస్తు ప్రభుని కనుగొనే మార్గాన్ని, విధానాన్ని చూపించారు. ఆయన ఈ విధంగా తన వినయాన్ని మరియు అప్పగించబడిన బాధ్యతను ఆయన దేవునికి ప్రీతికరమైన విధంగా జీవించి ఆ బాధ్యతను నెరవేర్చారు. మనమందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ బాప్తిస్మ యోహాను వలె మనందరిలో వినయ విధేయతలు ఉన్నాయా? మనకు అప్పగించబడిన బాధ్యతల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవిత విధానం ద్వారా ఆ క్రీస్తు ప్రభువుని ఇతరులకు చూపించగలుగుతున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎడారిలో వెలుగెత్తు పలుకు స్వరము అని ఆ బాప్తిస్మ యోహాను పలికారు. ఆ స్వరము క్షణికమైంది. ఆ స్వరము వాక్యం యొక్క స్వరము, వాక్యము శాశ్వతమైంది. అది క్రీస్తు ప్రభు యొక్క స్వరంగా మారడము ఆయన ఒక అదృష్టంగా భావించి ఆ స్వరము ద్వారా ఎలుగెత్తి పలుకుతున్నాడు ఎడారిలో, అరణ్యములో. అరణ్యము కానీ ఎడారి కానీ అనగా అది నిర్జన ప్రదేశము, ఎండిన ప్రదేశంలా ఉంటుంది, మరియు నిశ్శబ్దత ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఇలాంటి స్థలములో ఆ స్వరము వినిపించడము ఎంత గొప్ప! మరి ఆ స్వరం యొక్క శబ్దాన్ని విని ఎంతమంది దానిని అనుసరిస్తారు అనేది ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి ఎడారిలో ఒక ప్రయాణికుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తూ ఉన్నాడు, ఆకలిగొని ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. నీరు ఎక్కడ దొరుకుతుందా అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఒక స్థలములో కూర్చుందామని ఆలోచిస్తుండగా, నీవు నీ ప్రయాణాన్ని ఆపవద్దు, కూర్చోవద్దు, ముందుకు సాగించు అని ఒక అంతరాత్మ స్వరము ఆయనకు వినిపించింది. అతడు ఆ స్వరాన్ని ఆలకించి ప్రయాణాన్ని కొనసాగించి ముందుకు నడుస్తూ వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ ఎడారిలో ఒక ఒయాసిస్ అనేది, నీటి బుడగ అనేది అగుపించింది. దాని చుట్టూ కొన్ని చెట్లు, కొన్ని ఫలాలు కూడా లభించాయి. వెళ్ళి వాటిని తాగి తిని ప్రశాంతంగా ఆ స్థలంలో ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను కూడా తెలియజేస్తున్నారు. ఆ ఎడారిలో ఉన్న ఆ స్వరము అనేది, ఆయన స్వరము మన జీవితాలన్నీ కూడా ఎడారిలా మారిపోతున్నాయి నేటి సమాజంలో. ఎలా అంటే ప్రార్థనా జీవితం లేదు, విశ్వాస జీవితము, ప్రేమ, క్షమాపణ ఇవన్నీ మనలో కనిపించడం లేదు. మన జీవితాలు ఎండిపోతూ ఉన్నాయి. దేవునికి దూరంగా మనం అందరం కూడా ఉన్నాము. కావున మనము ఆ ఎడారి ఒక విధంగానే తయారైపోతున్నాము. కాబట్టి ఆయన ఆనాటి ప్రజలను తన స్వరముచే పిలిచి హృదయ పరివర్తన చెంది, ఇదిగో ప్రభువు వస్తున్నారు, ఆయన కోసం సిద్ధం కండి, ఆయన మార్గాన్ని ఏర్పాటు చేయండి అని బోధించారు. అదే స్వరము ఇప్పుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. మీ జీవితాలు ఎండిపోయినాయి ఆధ్యాత్మికంగా. కావున మీరు ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళి క్రీస్తు ప్రభువుని కనుగొంటేనే మీరు ఆ యొక్క అతను
ప్రయాణం చేసి అతను నీటిని కనుగొన్నాడు, తర్వాత పండ్లను కనుగొన్నాడు, ప్రశాంతంగా ఉన్నారు. క్రీస్తు ప్రభు చెంతకు వచ్చిన వారు, ఆయన మార్గాన్ని సిద్ధం చేసిన వారు, ఆ మార్గంలో పయనించే వారందరూ కూడా అలాంటి నీటిని కనుగొంటారు. అందుకే మనము కీర్తన 23లో చదువుతున్నాము, ఆయన పచ్చిక బయల్లో మనల్ని పరుండచేయును, చల్లటి జలాశయముల యుద్ధకు మనల్ని తోడుకొని పోవును. జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక వాక్యాన్ని ఆలకించి ప్రజలు క్రీస్తు ప్రభు చెంతకు రావడము, వారు ఆ యొక్క రక్షణను పొందడము జరిగింది. అదేవిధంగా మనలందరికీ కూడా ఆ స్వరము మనలందరినీ పిలుస్తూ ఉంది, క్రీస్తు ప్రభు చెంతకు రండు అని. మనమందరం కూడా మన మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవితం ద్వారా క్రీస్తు ప్రభు చెంతకు రావాలి. ఆ స్వరాన్ని విని అదేవిధంగా అదే స్వరముతో ఇతరులను కూడా క్రీస్తు ప్రభు చెంతకు తీసుకురావాలని ఈనాడు మనల్ని ఆ ప్రభు వాక్యము ఆహ్వానిస్తుంది. ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, నా తర్వాత వచ్చువారు, అది క్రీస్తు ప్రభు, మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము ఇచ్చును. యోహాను ఇచ్చిన జ్ఞానస్నానము నీటితో, అది పాపులను పశ్చాత్తాపానికి రమ్మని పిలుస్తూ ఉంది. మరియు పాప పరిహారము కోసము సిద్ధపడండి అని వారిని ఆహ్వానిస్తుంది. అందుకే వారు దానిని అంగీకరించి వచ్చారు. కానీ అతడు తెలిపాడు, నా తర్వాత వచ్చువారు పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇస్తారు. పవిత్రాత్మ జ్ఞానస్నానం పొందిన మనమందరము కూడా ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని కలిగి ఉంటాము. ఆ పవిత్రాత్మ మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనల్ని హృదయాన్ని శుద్ధి చేసి ఆ యొక్క ప్రభువు యొక్క ఆశీస్సులను మన హృదయంలో, మన జీవితంలో నింపుతుంది, మనల్ని బలపరుస్తుంది, సైతాను పైన విజయాన్ని సాధించడానికి శక్తిని ఇస్తుంది, మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉంది. ఆ పవిత్రాత్మ మనందరికీ అవసరం. అందుకే పవిత్రాత్మను ప్రభువు ప్రసాదించారు. మరియు అగ్నితో కూడా మీకు జ్ఞానస్నానం ఇస్తారు అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే అగ్ని కాల్చివేస్తుంది. ఆ ప్రభు ద్వారా పొందిన ఆ పవిత్రాత్మ యొక్క మంటలో మనమందరం కూడా మనలో ఉన్న పాపపు అలవాట్లను, ద్వేషాలను, పగను, అసూయను అన్నిటిని కూడా మనము తీసివేయాలి ఆ అగ్ని ద్వారా. అది భగవంతుడిచ్చే కృప మనందరికీ. మరి దానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము పొందిన మనమందరం కూడా ఉత్సాహంగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేస్తూ, ప్రభు యొక్క సేవలో జీవిస్తూ, ప్రభు యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తూ దైవరాజ్యాన్ని స్థాపించే ఆ యొక్క ఆశ కానీ, ఉత్సాహం కానీ ఇవన్నీ కూడా పవిత్రాత్మ ద్వారా మనందరికీ లభిస్తూ ఉన్నాయి. పునీత యోహాను గారు, జాన్ ద బ్యాప్టిస్ట్ గారు ఏ విధంగా అయితే ప్రభు కోసం జీవించారో, ప్రజలను సిద్ధపరిచారో, మనందరికి కూడా దేవుడు ఈనాడు బాధ్యతని ఇస్తున్నారు. మీరు కూడా మీ జీవితాలను, మీ కుటుంబాలను కూడా రక్షించి, కాచి, కాపాడి ప్రభు చింతకు తీసుకురావాలని. అందుకే పవిత్రాత్మను పొందిన మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈనాడు ఆ పవిత్రాత్మ ప్రభావం వలన దేవుని యొక్క ఉనికిని మరియమ్మ గారు మరియు ఎలిజబెతమ్మ, జకరయ్య, బాప్తిస్మ యోహాను వీళ్ళందరూ కూడా దానిని కనుగొని దాని ప్రకారము జీవించారు. పవిత్రాత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు. అదే పవిత్రాత్మ వరాలను, ఫలాలను మనందరికి కూడా ప్రసాదించి మన జీవితం ద్వారా, ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా మనము కూడా ఆ యొక్క ఆశను కలిగి ప్రభు మార్గాన్ని సిద్ధం చేసి ఇతరులను ప్రభు చెంతకు రావటానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రభువునకు సాక్షులుగా ఉండడానికి మనము ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ప్రజలకు చూపించాలి, జీవించాలి. దానిని మనము ప్రాక్టీస్ చేయాలి. దాన్ని అనుసరిస్తే ప్రజలు కూడా మన ఆదర్శమైన జీవితాన్ని చూసి ప్రభువుని అనుసరిస్తారు. ఇలాంటి భాగ్యాన్ని మనందరికి కూడా ప్రసాదించి మనల్ని దీవించి ఆశీర్వదించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము.
కోరిక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, పూజింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించి అర్పణములను కరుణతో స్వీకరించుము. భక్తి విశ్వాసముల ద్వారా మేమిప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యములు ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తిని కలుగునట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షం నడిచిన నీ అపారమైన ప్రేమను గుర్తించటం వలన మా హృదయములో ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావంతో చూడగలుగుతున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారునిగా ఉన్నను, కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటినీ సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము.
చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చిత చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవన కాచి కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయుమా మాలో జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయుమా మమ్ము పోషించుమా. దేవా మాలో నివసింపగా రావా, రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా. జీవము నిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని ఒసగి ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. నిండు మనసుతో నిన్ను కొలిచెదను, నిండు మనసుతో నిన్ను కొలిచెదను. నిరంతరం మదిలో నిలుపుకుందుము. రావా దేవా మాలో నివసింపగా రావా, రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకొని ఈ దివ్య సంస్కారం ద్వారా సంతృప్తి చెంది ఉన్నాం. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రలమగుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హర్షధ్వానాలతో ఆనంద గీతాలతో, హర్షధ్వానాలతో ఆనంద గీతాలతో, హర్షించి కీర్తించి నర్తించేదం కృతజ్ఞత హృదయాలతో, హర్షించి కీర్తించి నర్చించేదం కృతజ్ఞత హృదయాలతో, నూతన భావాలతో ఈ నూతన వత్సర శుభవేడుక, ప్రభువు దయచేయు ప్రియ కానుక, ఈ నూతన వత్సర శుభవేడుక, ప్రభువు దయచేయు ప్రియ కానుక, మమ్ము నడిపించు ప్రియ మారగా. హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ బ్లెస్సెడ్ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ బ్లెస్సెడ్ న్యూ